రామ్ పోతినేని కొత్త తెలుగు సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నవంబర్ 21 గురువారం నాడు 7 కోట్లు గ్రాస్తో మొదలైన సినిమా రెండవ రోజు శుక్రవారం 4 కోట్లు, మూడవ రోజు శనివారం 5 కోట్లు, నాలుగవ రోజు ఆదివారం 4 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా అంటే నిన్న సోమవారం వర్కింగ్ డేలో 2 కోట్లకు పడిపోయింది సినిమా. టోటల్గా 5 రోజుల్లో ఈ సినిమా వచ్చేసి కేవలం 23 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమాకు మంచి టాక్ ఉంది, రివ్యూస్ బాగా పడ్డాయి, సినిమా కూడా బాగుంది, అయినా కలెక్షన్స్ లేవు, అదే అర్థం కావట్లేదు. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి 8 కోట్ల గ్రాస్ వస్తే రాయలసీమ నుంచి కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది రాయలసీమ జిల్లాలో. ఇక మిగిలిన ఆంధ్రాలో మరో 8 కోట్లు వచ్చాయి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 17 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటకలో ఉపేంద్ర ఉన్నా కానీ కేవలం 2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది అక్కడ. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాలో 4 కోట్ల గ్రాస్ వచ్చింది. అక్కడ నార్త్ అమెరికాలో హీరోయిన్ వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు, అయినా కానీ 500,000 కూడా టచ్ అవ్వలేదు సినిమా. ఇంతవరకు రామ్కి 1 మిలియన్ మార్క్ సినిమా లేదు నార్త్ అమెరికాలో. అలా టోటల్గా 5 రోజుల్లో 23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, ఈ సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళే. 9 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 4 కోట్లు రావాలి వెనక్కి సినిమా హిట్ అవ్వాలంటే తెలంగాణలో, అంటే మరో 8 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. ఇక రాయలసీమలో 3 కోట్లకు కొంటే ఇక్కడ కేవలం 50 లక్షల షేర్ మాత్రమే వచ్చింది, అంటే 2.5 కోట్ల నష్టాలు ఇక్కడ రాయలసీమలో. అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి, ఇది పోయినట్టే. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది, అంటే ఇంకా 6 కోట్ల షేర్ రావాలి ఆంధ్రాలో, అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి 1 కోటి షేర్ రావచ్చు. 5 కోట్లు వెనక్కి వస్తే 5 కోట్లు నష్టాలే ఆంధ్రాలో. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి అంటే తెలుగు రాష్ట్రాల వరకు 22 కోట్లకు కొంటే 5 రోజుల్లో ఇక్కడ వచ్చేసి 10 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 12 కోట్ల షేర్ వెనక్కి రావాలి తెలుగు రాష్ట్రాల్లోనే, అంటే 24 కోట్ల గ్రాస్ రావాలి. ఇంపాసిబుల్ అది. ఇక కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొంటే ఇక్కడ 1 కోటి షేర్ వచ్చింది, అంటే 50% వచ్చింది. ఇంకా 1 కోటి రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. చూడాలి మరి వస్తుందో లేదో. ఉపేంద్ర ఉన్నాడు కాబట్టి కర్ణాటకలో రావచ్చేమో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చింది, పర్లేదు బాగానే వచ్చింది. ఇంకొక కోటి షేర్ వెనక్కి వస్తే ఓవర్సీస్లో హిట్ అవుతుంది, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి, చెప్పలేం, రావచ్చు. అలా టోటల్గా అన్ని ఏరియాలు కలిపి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 5 రోజుల్లో వచ్చిన డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు, అంటే ఇంకా 14 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే, అంటే 28 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు సోమవారం, ఈరోజు మంగళవారం, ఈరోజు కూడా కలెక్షన్స్ తగ్గుతాయి, 2 కోట్ల లోపే వస్తాయి. రేపు బుధ గురు కూడా అలాగే కోటి లోపలికి పడిపోతుంది గురువారం కల్లా. ఇక శుక్రవారం అఖండ 2 రిలీజ్ ఉంది, సో ఈ సినిమా వాషౌట్ అయిపోతుంది. నాకు తెలిసి టోటల్ రన్లో మరో 2 కోట్ల గ్రాస్ రావచ్చు, 25 కోట్ల గ్రాసు, ఒక 14 కోట్ల షేర్, అంటే 50% రికవరీ అవుతుంది, 50% లాస్ వస్తాయి సినిమాకు. అది మన రామ్ కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయిన 5 రోజుల్లో 23 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 27 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, అందులో 13 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 14 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే, అంటే 28 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.